అందరికీ నమస్తే. ప్రకృతి ప్రేమికుడు తన దగ్గరున్న తన తాతల ఆస్తితో వచ్చిన 70 ఎకరాల భూమిని పర్యావరణం కోసము అడవిగా మార్చిన పర్యావరణ ప్రేమికుడు దుశ్చర్ల సత్యనారాయణ గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించాలి. ఆయన అడవి కోసం ఆయన 70 ఎకరాలని స్వాధీనం చేసుకోవడానికి కొంతమంది ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిండు. దానిలో భాగంగా ఆయనకు దాడికి గురైండు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. సో అడవి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇట్లాంటి ప్రకృతి ప్రేమికులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ముందు తరాలకు ఆయన తన 70 ఎకరాల ఆస్తిని భూమిని ఇచ్చాడు. దానిలో ఆయన అనేక రకాల జీవ వైవిధ్యంకి సంబంధించిన ఫ్లోరా అంటే చెట్ల జాతులు, పక్షుల జాతులు 3-4 చిన్న చిన్న సరస్సులను ఏర్పాటు చేసుకున్నాడు. సో అందరికీ ఎవరిని రానియకుండా అలాగే మెయింటైన్ చేస్తున్నాడు. సో దానివల్ల ప్రకృతికి ఎంతో మేలు జరుగుతుంది, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. అట్లాంటి 70 ఎకరాల భూమిని ఆయన లేకపోతే ఆ 70 ఎకరాలు స్వాధీనం చేసుకుందామని ఎవరో బుద్ధితోని ఆయన మీద దాడి చేయడం జరిగింది. కాబట్టి దీనిని అందరూ ఖండించాలి. ఇప్పటికే ఆయన మీద దాడి చేసిన వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయనను ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు. కాబట్టి ఇట్లాంటిది పునరావృతం కాకుండా ఉండాలంటే కనీసం ఇట్లాంటి వాళ్ళకు బేసిక్గా వీళ్ళకు రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన చేసేది అందరి పని, అందరి కోసం చేస్తున్నాడు, పర్యావరణం కోసం చేస్తున్నాడు. అది అర్థం చేసుకొని మూర్ఖులు ఆయన మీద దాడికి ప్రయత్నం చేసిండు. ఇదివరకు ఇంతకు ముందు కూడా ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని ఇట్లానే అడవిలోకి వెళ్ళి చెట్లు నరకొద్దని చెప్పినందుకు ఆ ఫారెస్ట్ ఆఫీసర్ని హత్య చేయడం కూడా జరిగింది. ఫారెస్ట్ ఆఫీసర్ ఏఎఫ్ఓ ఫారెస్ట్ ఆఫీసరు. కాబట్టి దుశ్చర్ల సత్యనారాయణ గారి మీద జరిగిన దాడిని పర్యావరణ ప్రేమికులు అందరూ ఖచ్చితంగా ఖండించాలి. ఇది ప్రతి గ్రూప్లో షేర్ చేయండి. మీరు కూడా వీలైనంత వరకు పర్యావరణ ప్రేమికులు అందరూ, ఎన్విరాన్మెంటలిస్ట్ అందరూ మీటింగ్స్ పెట్టుకోండి. ఆయన మీద దాడి చేసినందుకు కాదు, ఆయన మీద దాడి జరిగిన తర్వాత ఇప్పుడు దాడి ఎలాగో జరిగిపోయింది, ఆయన క్షేమంగానే ఉన్నాడు. ఇంకోటి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక ముందు ఇట్లాంటి దాడులు జరగకుండా పర్యావరణాన్ని కాపాడండి. ఆయన ఎంతో గొప్ప మనసు ఉంటే ఆయన 70 ఎకరాల భూమిని అడవిగా మార్చి ఎన్నో చెట్లకు, పక్షులకు ఆవాసం కల్పిస్తున్నాడు. మరి అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ప్రభుత్వానికి చాలా బాధ్యత ఉన్నది. కాబట్టి దయచేసి దుశ్చర్య సత్యనారాయణ మీద దాడిని తీవ్రంగా ఖండించండి. ప్రభుత్వాలు కూడా దీనిపై చర్య తీసుకోండి. మళ్ళీ ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా చూడండి. ఇది ఒక ప్రకృతి ప్రేమికునిగా నన్ను బాగా కలవరపరిచింది. కాబట్టి దయచేసి ఈ వీడియో అందరి గ్రూప్లో షేర్ చేయండి. ఖచ్చితంగా దీని మీద అందరూ స్పందించండి. దుశ్చర్య సత్యనారాయణ గారికి తగిన న్యాయం చేయండి. ధన్యవాదాలు.